దేశ జనాభాలో 140 కోట్ల జనాభాలో సుమారు 75 కోట్లు, సగానికి మనం అనుకుంటే పురుషుల కన్నా ఎక్కువ వాటా ఉన్న స్త్రీలు సుమారు ఈ దేశంలో 80 కోట్ల మంది ఉన్న స్త్రీలకు జరుగుతున్న ప్రస్తుత సమాజంలో వారి వాటాతో పాటు వారు జరుగుతున్న అన్యాయం శోచనీయం. చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్న మనం స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, వాటిని మనం గనక కంట్రోల్ చేయకపోతే ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరం బాధ్యత వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ భారతదేశ న్యాయవాదిగా భారతదేశంలో ఉన్న చట్టాలు ఏం చెప్తున్నాయి? భారతదేశంలో చట్టాలు వరుసగా చెప్పుకుంటూ పోతే స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు కానివ్వండి, వాటి ఒక్కొక్కటి వరుసగా చెప్తాను. ఐపీసీ ప్రకారం, ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 509 ఐపీసీ ఏం చెప్తుందంటే, స్త్రీలను ఎవరైనా గెస్చర్ చేసిన, అంటే స్త్రీ దూరంగా ఉన్నప్పుడు వారిని సంజ్ఞలు చేయటం, వారిని ఇటు రమ్మని వారిని అగౌరవపరచడం, వాళ్ళని ఏదో విధంగా ఫోన్ కాల్ చేస్తానని చెప్పడం, ఇవన్నీ కూడా సెక్షన్ 509 ఐపీసీ వారికి ఎవరైతే ఇలాంటి అకృత్యాలు చేశారో వారికి 6 నెలల వరకు జైలు శిక్ష పడతా ఉంది. అట్లాగే మోడెస్టీ ఆఫ్ ద ఉమెన్, తర్వాత స్త్రీల సెక్షన్ 354 ఐపీసీ ఏబిసిడి ప్రకారం వర్గీకరించారు. అంటే స్త్రీలను ఎవరైనా అఘాయిత్యంగా పట్టుకున్నా, ఒక అర్ధరాత్రి వెనక నుంచి వాటేసుకున్నా, లేకపోతే ఆ అమ్మాయి ముందు వచ్చినప్పుడు ముద్దు పెట్టుకున్నా, లేకపోతే ఆ అమ్మాయిని 10 మంది చూస్తూ ఉండగా గట్టిగా లాగి ముద్దు పెట్టుకోవడం ప్రయత్నించడం, లేకపోతే జడబెట్టుకోవడం, ఇవన్నీ కూడా మోడెస్టీ ఆఫ్ ద ఉమెన్, స్త్రీల యొక్క అగౌరవాన్ని భంగపరిచే విధంగా కలిగేది సెక్షన్ 354 ఐపీసీ. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ 4 సెక్షన్లు కూడా దగ్గర దగ్గర 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ స్త్రీ యొక్క సెక్షన్లో, అంటే ఓన్లీ ఫర్ కోడింగ్ టు ది ఇండియన్ ఉమెన్ కి ఏ విధంగా ఈ దేశంలో చట్టాల గురించి చెప్పడం. తర్వాత 376 ఐపీసీ, ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. ఇవాళ దేశంలో ప్రతిరోజు జరుగుతున్న గణన, ప్రతిరోజు జరుగుతున్న ఆవేదన, ఇటీవల ఆర్కే కార్ మెడికల్ కాలేజీలో జరిగిన సంఘర్షణ, ఒక ట్రైనింగ్ డాక్టర్ మరణం, దేశం యావత్తు మహిళలతో పాటు చాలా మంది సోషల్ రిఫార్మ్స్, మానవతావాదులు అందరూ చేసిన పరిస్థితిలో సెక్షన్ 376 ఐపీసీ ఆధారపడింది. గతంలో నిర్భయ యాక్ట్ కంటే ముందు 376 ఐపీసీలో కేవలం 7 సంవత్సరాల జైలు శిక్ష ఉండేది. అయితే నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత 2012 డిసెంబర్లో నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత జస్టిస్ వర్మ కమిషన్ దానిని 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ చేస్తూ, లేదా కేసు పెద్దదయ్యే పని అయితే ఉరిశిక్ష కూడా వేయమైన సందర్భంలో ఆ రోజు మొత్తం 5 ముద్దాయిలు ఉంటే 4 ఉరిశిక్ష చేసి ఒక జునైల్ కింద ఒక కుర్రాన్ని రిలీజ్ చేసిన సంఘటన. సెక్షన్ 376 ఐపీసీ ద మోస్ట్ ఇంపార్టెంట్. సెక్షన్ 376 ఐపీసీ అండ్ సెక్షన్ 302 ఐపీసీ విచ్ ఇస్ ది మర్డర్, అంటే విక్టిమ్ గర్ల్ మర్డర్ రేప్ చేసినాక కలకటా ట్రైనింగ్ డాక్టర్ కేసులో కూడా ఇదే జరిగింది. 302 మర్డర్ చేయటం, అంటే సాక్షిని పూర్తిగా భూస్థాపితం చేయటం, సాక్ష్యమే లేకుండా చేయటం. ఇవాళ ముద్దాయిలు దుర్మార్గులు కనుక్కున్న మరొక చట్టం. మరి దుర్మార్గులకి అలాంటి విజ్ఞానం ఉన్నప్పుడు మేధావులు, సంపన్నులు, ఈ దేశంలో ప్రతి వ్యక్తులు, పురుషులకి తల్లి ఉంటుంది, పురుషులకి కూతురు ఉంటుంది, పురుషులకి అక్క ఉంటుంది, చెల్లి ఉంటుంది, వాళ్ళ భవిష్యత్తు ఇవాళ ప్రశ్నార్థకమైన రోజుల్లో మనం ఏం చేస్తున్నాం మన గురించి మనం చెప్పుకోవాలి. ఇంకో సెక్షన్ ఆఫ్ లా సెక్షన్ 498 ఐపీసీ, అంటే వరకట్న డౌరీ హరాస్మెంట్ కేసులు. అంటే 498 ఐపీసీ అంటే వివాహం అయిన తర్వాత ఆమె మీద జరిగే అకృత్యాలు, దారుణాలు, భర్త తన బంధువులు కానీ ఎవరైనా ఆమెను వరకట్నం కోసం, అదనపు వరకట్నం కోసం ఆమె హింసించినట్లయితే సెక్షన్ 498 ఐపీసీ, దీంట్లో 3 సంవత్సరాల వరకు ఆ తాలూకా భర్త తాలూకా రక్త సంబంధులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దీంట్లో ముద్దాయిలు అవుతారు. వారికి కనీసం 3 సంవత్సరాల జైలు శిక్ష పడింది. అయితే పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయి మరీ హరస్ని తట్టుకోలేక ఏదన్నా బావిలో దూకో, లేకపోతే ఉరేసుకోనో, లేకపోతే మందు దాగి చనిపోతే సెక్షన్ 306 ఐపీసీ, అంటే అటెంప్ట్ సూసైడ్ చేసుకుంటారు, ఎంకరేజ్మెంట్ ఆఫ్ ద సూసైడ్. దీన్ని ఎంకరేజ్ చేసేది ఎవరు? భార్యని భర్త విపరీతం కొట్టడం, లేకపోతే అత్తమామ విపరీతం కొట్టడం, లేకపోతే అబ్బాయి వేరే పెళ్లి చేసే ఉద్దేశంతో అమ్మాయి తట్టుకోలేక జరిగే పరిణామంలో సెక్షన్ 306 ఐపీసీ. సెక్షన్ 304B ఐపీసీ ఏం చెప్తుందంటే డౌరీ డెత్, అంటే ఆ అమ్మాయిని ఒక రోజు రాత్రి ఈ అబ్బాయికి మళ్ళీ వివాహం చేసే ఉద్దేశంతో వారు చేసే పరిస్థితి ఏంటంటే ఆ అమ్మాయిని కొట్టి చంపేస్తారు. సెక్షన్ 304B ఐపీసీ, దీనికి కూడా దగ్గర దగ్గర 10 సంవత్సరాలు, ఎక్స్టెంట్ ఆఫ్ 20 years ఆర్ హ్యాంగింగ్ కూడా రీసెంట్ గా వచ్చిన పరిణామాలు. తర్వాత వీటన్నింటిలో 302 కూడా జోడించే పరిస్థితి ఇటీవల కాలంలో చాలా ఎక్కువ చూసాం. నిర్భయ కేసు దగ్గర నుంచి కానీ, అభయ కేసు దగ్గర నుంచి పేరు పెట్టుకుంటూ పోతున్నాం, కానీ మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే
జరుగుతున్న పరిణామం, జరుగుతున్న దారుణం మీ తల్లికి జరుగుతుంది, మీ అక్కకు జరుగుతుంది, మీ భార్యకి జరుగుతుంది, మీ చెల్లికి జరుగుతుంది, మీ కూతురికి జరుగుతుంది. అయినా కూడా చట్టాలు, మార్పు లేని చట్టాలు ఇవన్నీ కూడా నేను చెప్పిన ఇవాళ ఈ సెక్షన్ ఆఫ్ లా అంతా కూడా ఉమెన్ అట్రాసిటీ గురించి, ఉమెన్ ప్రొటెక్షన్ గురించి ఈ దేశంలో మనం ఏర్పరచుకున్న ఇండియన్ పీనల్ కోడ్ అని పెద్ద భారీ గ్రంథం ఏర్పరచుకున్న అత్యంత పరిస్థితిలో ఉన్న మనం ఈ రోజు కూడా దారుణాలు ఆగలేనంటే మార్పు లేని చట్టాలతో, పాత చట్టాలతో ఈ దేశంలో ఉన్న ఆడపిల్లలకు రక్షణ లేని పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే ఇప్పుడు ఏం చేయాలి? నిర్భయ యాక్ట్ తర్వాత జస్టిస్ వర్మ కమిషన్ 2012 డిసెంబర్లో అయితే 2023 నాటికి జనవరిలో మొత్తం జస్టిస్ వర్మ గైడ్లైన్స్ కొని వచ్చింది. ఈ ప్రకారం ఏ విధంగా ఉమెన్ ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా ఉమెన్ ని మనం ఆమెకు రక్షణ ఏర్పరచాలని దగ్గర 15 నుంచి 20 గైడ్లైన్స్ చెప్పాడు ఆయన. హెరాస్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది? 2013, 2024కి దగ్గర మళ్ళీ 10 సంవత్సరాల తేడాలో అభయ కేసు వచ్చింది. ఆర్కేకర్ అనే ఒక మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటన, ఆర్కేకర్ అనేది మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటన అది ఈ దేశపు ఔన్నత్యాన్ని, స్త్రీతత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితిలో ఏర్పడింది. ఈ దేశంలో ఉన్న పార్లమెంట్ లో ఉన్న ప్రధాని కానీ, ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులు కానివ్వండి, ఆ రాష్ట్ర అమెండ్మెంట్లు మార్చుకోలేని హీన స్థితిలో ఉన్నాం. ఆర్కేకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్గా జరిగిన అత్యాచార సంఘటనలో ఈ రోజు కూడా మమతా బెనర్జీ గవర్నమెంట్ దాన్ని రీసెంట్ గా దాన్ని మొత్తం 90 రోజుల్లో దానికి పనిష్మెంట్ ఇద్దామని, 90 రోజుల్లోనే దానికి జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి ఒక రకమైన గైడ్లైన్స్ తీసుకొచ్చారు. కానీ ఆ 90 రోజుల్లో ఉరిశిక్ష వేసేమని చెప్తా ఉన్నారు. ఈ దేశంలో 90 రోజుల్లో దాని మీద ట్రయల్ స్టార్ట్ అయ్యి PW1, PW2 మొత్తం చెప్పుకుంటా ఆర్గ్యుమెంట్, జడ్జిమెంట్ వచ్చిన రోజుల్లో మీరు 90 రోజులు ఉరిశిక్ష వేయడానికి మీకు ఎక్కడ అవకాశం ఉంటుంది? వాళ్ళు వెంటనే అప్పీల్కి వెళ్తారు కదా, సుప్రీంకోర్టుకి వెళ్తారు, తర్వాత రాష్ట్రపతి క్షమాభిక్షకి వెళ్తారు. ఇదంతా ప్రాసెస్ ఉన్న అత్యంత హీనమైన ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశ వ్యవస్థ. మరి అమ్మాయిల మీద జరుగుతున్న దాడులు ఏంటి? అమ్మాయిలతో జరుగుతున్న అత్యున్నతమైన పరిస్థితి ఏమిటి? ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? ఏ విధంగా మన దేశంలో ఉన్న బిడ్డను మనం రక్షించాలి? దీనికి సొల్యూషన్స్ ఏంటి? గుడ్ టచ్ ఏది, బ్యాడ్ టచ్ ఏది తెలియాలి. అది పేరెంట్ల నుంచే రావాలి. తల్లి సక్రమ మార్గంలో ఆడపిల్లని ఇది గుడ్ టచ్, ఇది బ్యాడ్ టచ్ మీరు ఖచ్చితంగా ప్లే స్కూల్లో చెప్పాలి. బిలో 5th క్లాస్ వరకు ఆడపిల్లలకి ఖచ్చితంగా మీరు ఎడ్యుకేషన్ నేర్పించాల్సిందే. అది మీరు జీవో తీసుకురండి. ఏం చేయాలని పరిస్థితి అంటే ఇలాంటి మృగాళ్ళకి ఖచ్చితంగా వీళ్ళని జడ్జిమెంట్స్ ఎప్పుడైతే 20 సంవత్సరాలు ఎప్పుడైతే ఉరిశిక్ష ఇస్తున్నామో ఈ దేశంలో ఉన్న అన్ని నగరాల్లో, ఇవాళ నేను విశాఖపట్నం జగదాంబ సెంటర్, విజయవాడ బెంచ్ సెంటర్, గుంటూరులో జిన్నా సెంటర్, హైదరాబాద్లో కోటి సెంటర్, ఎక్కడైతే నగరాలు ఉన్నాయో వీళ్ళ బొమ్మల్ని, దిష్టి బొమ్మల్ని పెట్టండి. వీడు పలానా వాళ్ళ కొడుకు, వీడు పలానా వాళ్ళ కులం, వీడు పలానా వాడి మతం, వీడి వల్ల సభ్య సమాజం నాశనం అయిందని మీరు చెప్పగలిగితే ఆ వ్యక్తిలో మార్పు కాదు, కుటుంబం బాధ్యత తీసుకుంటుంది. అచ్చోసిన ఆంబోతుల్లాగా వీధి మీద పడి ఎవరి ఆడపిల్ల గంజాయి తాగి మొత్తం ఉండి, లేకపోతే బ్రాందీలు తాగి, విస్కీలు తాగి, శరీరంలో తెలియని మార్పులతో అర్ధరాత్రి 12 నుంచి 3 గంటల దాకా మీరు చేసే పైశాచికత్వం వల్ల ఆడపిల్లలు అన్యాయం అయిపోతుంటే తెల్లారి కాగడాలు పట్టుకొని, కొవ్వొత్తులు పట్టుకొని స్త్రీలు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న స్త్రీలు మిస్సింగ్ అవుతున్నారని ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆవేదన, ఆక్రోషంలో చెప్పారు. ఇట్స్ వెరీ ట్రూ. మానసికంగా ఒక తల్లి లేకపోవటం, సవత తల్లిలో లేదా తండ్రి హెరాస్మెంట్ ఏదో విధంగా ఇంట్లో బయటికి వెళ్ళిపోవాలి. ఈ మధ్యలో వలలో లవర్స్, ప్రేమికుల వల అనేది ఒక వలలో ఈ కుర్రాళ్ళు ఇదే పని మీద ఉండి కొంచెం టచ్ చేసుకొని, కొంచెం నీట్గా కనపడి అట్రాక్ట్ చేసి ఇదో వన్ ఆఫ్ ద జాబ్. వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. మీకు ఉద్యోగాలు ఇప్పిస్తాము, మీకు ఉపాధి కల్పిస్తాము. మనం ఖచ్చితంగా ముద్దాయిలుగా పరిగణించాల్సిందే. పార్లమెంట్లో దీని గురించి బిల్లు ప్రవేశపెట్టండి. మొన్న ఒక దీంట్లో చెప్పాను, సౌదీ అరేబియాలో వితిన్ 6 అవర్స్లో పనిష్మెంట్ అవుతా ఉంది. యూరోపియన్ కంట్రీస్లో వితిన్ 48 అవర్స్లో పనిష్మెంట్ అవుతా ఉంది. మరి ఈ దేశంలో ఎందుకు ఏళ్ల తరబడి జరుగుతూ ఉంది? మీరు ఎందుకు దీని గురించి ఆలోచించరు? యాజ్ ఎ అడ్వైజ్ ఆఫ్ ద సీనియర్ అడ్వకేట్ లాయర్స్ ఫర్ సోషల్ జస్టిస్ ఆన్ బిహాఫ్ దట్ ఐ గివెన్ వన్ ఆఫ్ ద అడ్వైస్ టు ఎస్టాబ్లిష్ ఉమెన్ కోర్ట్స్ ఇన్ ఎవ్రీ స్టేట్ అండ్ ఇన్ అవర్ స్టేట్, ఎవ్రీ డిస్ట్రిక్ట్. ప్రతి జిల్లాలో ఉమెన్ కోర్టు పెట్టండి.
ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ 26 జిల్లాల్లో లేదా 13 జిల్లాల్లో మీరు ఖచ్చితంగా ఒక జిల్లా కోర్టు ఉమెన్ కోర్ట్, అక్కడ ఉమెన్ మీద హెరాస్మెంట్ ఎక్కడ ఉంది ఉమెన్ కోర్ట్ మీకు చెప్పండి. విశాఖపట్నంలో మహిళా కోర్టు ఉంటుంది. ఆ మహిళా కోర్టుకి ఎన్ఐ యాక్ట్లు ఉంటాయి, 498 ఉంటాయి, పేరుకే మహిళా కోర్టుకి ఖాళీ ఉంది కాబట్టి ఇవన్నీ చూపిస్తారు. మీకు ఇంకా టైం ఎక్కడ ఉంటుంది వాళ్ళకి? పోలీస్ వ్యవస్థలో జరుగుతున్నది ఇదే. ఎవరికో చీఫ్ మినిస్టర్కి బందోబస్తు కోసం వితిన్ 90 డేస్లో మీరు ట్రయల్ కమెంట్స్ చేసుకుంటూ జడ్జిమెంట్ ఇవ్వగలిగితే 97వ రోజు ముద్దాయి ఉరిశిక్ష విధించడం అయింది. మీరు అడ్వర్టైజ్మెంట్ గవర్నమెంట్ పిచ్చి అన్ని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే కన్నా ఈ దేశంలో ఉన్న ముద్దాయిల ఫోటోలు మీరు గంటకు చూపించండి. ఆ తాలూకా ఫ్యామిలీ గురించి చెప్పాలి. వాడి గురించి ఈ దేశంలో ఉన్న ప్రతి నగరంలో మీరు గనక ముద్రించినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ దేశంలో ఉన్న అటాక్ చేయడానికి భయపడాలి.